11వ వచనం కూడా మనకు కనసాగుతాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడి ఉద్దేశించి శోధింపశక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము అనుజనులు ప్రకటించటము సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మనలోకి వచ్చిన ఏర్పాటు వీటితో అందరికీ తీటపరచబట్టుకును పరిశుద్ధులందరిలో అత్యంతమైన నాకు ఈ కృప అనుగ్రహించెను. మన ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. In Hebrew we see how God spoke with people in the beginning days. పూర్వకాలంలో ప్రభు ఇలాగూ ఆయన మనుషుల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడో మనం చూసుకొచ్చినాం. In the beginning God spoke with Adam and Eve in the Garden of Eden. ఆదిలో మరి మన ప్రభు ఆదాము హవ్వలతో మాట్లాడుతూ వచ్చినట్టుగా చూస్తుంటాం. Then God spoke with Abraham and also with Moses. మన తర్వాత అబ్రహాము మోషేతో కూడా మాట్లాడినట్టు మనం ఎరుగుదాం. So later on he is not speaking directly, but he chose a prophet. Through them he was speaking to the people. ఆ తదుపరి మనం గమనించినట్టయితే ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రజలతో సందేశించే మార్గం చూస్తున్నాం. Today I want to say what is prophet, what is prophecy. మరి ఇది నా ప్రవక్త మరి ప్రవచనం అంటే ఏంటనేది మనం చూసుకొస్తాం. Then the Lord in the end days, the Holy Spirit of God speaking with us individually. కనుక ఈ యొక్క దినాల్లో తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని సంధిస్తూ వస్తున్నాడు. We have the great privilege when we are born again, we receive the Holy Spirit of God. మనం తిరిగి జన్మించిన సమయంలో పరిశుద్ధాత్మను పొందిన వారు ఎంతో ధన్యులుగా చేయబడుతున్నాం. Morning we saw according to John chapter 1 verse 2. First John chapter 2 27 we read, the Holy Spirit of God will teach all the truth. కనుక అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మనకు బోధించేవాడు ఉంటున్నాడు. So who is prophet? They were telling prophecy. మరి యొక్క ప్రవక్త యొక్క ప్రవచనం అనే మాటను మనం గమనిస్తున్నాం. We see many people they go to astrology, they want to know what's going to happen in their life future. కనుక వారు యొక్క మరి Nowadays people go to astrology. ఈ దినాల్లో మనం చూసినట్టయితే వారి యొక్క భవిష్యత్తు గురించి వారు చింత కలిగి ఉంటున్న వారు ఉంటున్నారు. What is going to happen future? మరి వారి భవిష్యత్తులో ఏం జరుగుతుందని వారు చింత కలిగి They ఉంటున్నారు. will show their hand and ask them whether I will get marriage in this year. కనుక వారు చేయి చూపించి ఆ విధంగా ఈ సంవత్సరం నాకు పెళ్లి అవుతుందా అని అడుగుతూ వస్తారు. Whether I will go to Dubai. మరి నేను దుబాయ్కి వెళ్తానా ఈ సంవత్సరం అని అడుగుతూ వస్తారు. Whether I will build a house. మరి నేను ఒక ఇల్లు కట్టుకోగలుగుతానా అని అడుగుతూ వస్తారు. So people wanted to know what is going to happen in future. కనుక మనుషులు భవిష్యత్తులో ఏం సంభవిస్తుందని ఆతృత కలిగిన వారు ఉంటున్నారు. But every Saturday, believer, we are very like child. We are more busy about the earthly thing. We are not knowing much truth in the Bible. కనుక ఆ విధంగా విశ్వాసులుగా మన యొక్క చిన్నపిల్లల మాదిరిగానే మన భవిష్యత్తు ఏం సంభవిస్తున్న వాటిని ఎరగని వారికి ఉంటున్నాం. We are like in Noah times. మరి ఆ దినాల్లో నోవహు దినాల్లో ఉన్న జ్ఞానంలోనే మనం జీవిస్తూ వస్తున్నాం. And God was trying to destroy the whole year, but people were very busy about the building and also about the marriages. కనుక ఆ దినాలు నోవహు దినాల్లో మరి లోకమంతా కూడా ఎక్కువ నాశనం చేయాలని ఆశిస్తూ వచ్చినప్పుడు ప్రజలెంతో మరి వారు దైనందిన జీవితంలో వారు ఎంతో బిజీగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. పెళ్లి కట్టుకుని ఇల్లు చేసుకుని ఆ కార్యక్రమంలో వచ్చినారు. We are living in the end days. మరి ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం. God is going to come very soon. కనుక ప్రభు శీఘ్రంగా రానంటున్నాడు. But very certain, even believers, even so-called God's servants, they have so much of worry about the earthly things only. కనుక ఈ దినాలు మన విశ్వాసులు ప్రత్యేకించి మనం గమనించినట్టయితే ఈ లోక సంబంధమైన వాటి విషయమే విచారం కలిగిన వారు ఉంటున్నారు. Now we see in Old Testament day, there is nearly 300 prophecy told about Jesus Christ before he was born in this year. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించడానికి ముందుగా దాదాపుగా 300 ప్రవచనాలు తన గురించి చెప్పబడుతూ వచ్చినాయి. All these 300 prophecies were fulfilled. కనుక ఈ 300 ప్రవచనములు నెరవేర్చబడుతూ వచ్చినాయి. We read in Micah, it's written,
Jesus Christ will born in Bethlehem. కనుక మీకా పత్రికలో చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము గ్రామంలో జన్మిస్తారని రాయబడి వచ్చినారు. 700 years before he wrote this promise. కనుక 700 సంవత్సరాల క్రితమే ప్రవచనం రాయబడి వచ్చినారు. The same manner Jesus Christ born in Bethlehem only. కనుక ఆ విధానంలో ప్రవచన నెరవేర్పునే యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మిస్తూ వచ్చినారు. In book of Isaiah chapter 7 it's written Jesus Christ was born in virgin womb. కనుక అక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్టయితే యేసు ప్రభువారు కన్య గర్భంలో జన్మిస్తారని రాయబడి వచ్చినారు. Jesus Christ born in Mary's womb. ఆ చెప్పిన విధానంలోనే ఆ విధంగా మరియా గర్భంలో యేసు ప్రభువారు జన్మిస్తూ వచ్చినారు. In Isaiah 53 it's written 500 years back how Jesus Christ will die, buried and rose again. కనుక యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తారని రాయబడి వచ్చినారు. Same thing it happened. కనుక అదే విధానంలో జరుగుతూ వచ్చినారు. It's written about Judas Iscariot. కనుక ఆ విధంగా యూదా ఇస్కరియోతు విషయంలో కూడా రాయబడి వచ్చినారు. In Psalm we read how Judas Iscariot will betray Jesus Christ for dead is silver pieces. కనుక 30 వెండి నాణెములకు ఏ విధంగా యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పగిస్తాడనేది బహు స్పష్టంగా తెలియజేయబడి వచ్చినారు. That money will be purchased for a graveyard. కనుక ఆ యొక్క డబ్బే మన యొక్క సమాధి కొరకై కొనడానికి Same ఉపయోగించబడుతుంది. thing it happened. అది శీఘ్రంగా జరుగుతూ వచ్చినారు. It's written when Jesus Christ was crucified, his armor was put to a sheep cloth. కనుక ఆ విధంగా యేసు ప్రభువారు శిలువకు అప్పగించబడినప్పుడు తన యొక్క వస్త్రము ఆ విధంగా మరి అమ్మబడితో వచ్చినట్టుగా చూస్తున్నాం. So like this I keep on tell you all the prophecies were fulfilled. కనుక ఈ విధంగా చెప్తూ పోతే ప్రవచన వాక్యములన్నీ కూడా నెరవేర్పును మనం చూస్తున్నాం. Now there are so many prophecies not yet fulfilled. కనుక కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడనిగా వస్తున్నాయి. That's what Revelation chapter 1. Given to John, and what there are so many things going to happen in this year in future. కనుక ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూసినట్టయితే యోహాను భక్తుడికి మరి బయలుపరచబడి వచ్చిన భవిష్యత్తులో సంభవించే సంగతులను Revelation chapter 1 verse 1. మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇది అక్కడ చూస్తున్నాం. So can you read it? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనైనవి. So these are the prophecy not yet fulfilled. కనుక ఈ యొక్క ప్రవచనము ఇంకా నెరవేర్పు కాలేదు. John chapter 14 verse 3. మరి యోహాను సువార్త 14లో మనం చూసినట్టయితే Kindly all of you read. యోహాను సువార్త 14వ అధ్యాయము Third verse. 3వ వచనం అందరికి కలిసి చదువుతాం. యోహాను 14:3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా ఎదురుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. This is the greatest prophecy not yet fulfilled. కనుక ఇది ఎంతో గొప్ప ప్రవచనం ఇంకా నెరవేర్పు కాలేదు. In Revelation also Jesus Christ many times he told, behold I come quickly. కనుక మన ప్రకటన గ్రంథంలో చూస్తే ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని ఇక్కడ తరచుగా మాట మనం చూస్తాం. So now Jesus Christ this prophecy going to fulfill very soon in our time only. కనుక ఈ యొక్క ప్రవచన వాక్యము దేవుడు మన యొక్క సమయంలోనే నెరవేర్చేవాడు ఉంటున్నాడు. Jesus Christ coming soon. మరి యేసు ప్రభువారు శీఘ్రంగా రాయించున్నాడు. Matthew chapter 24 verse 3 disciples were asking what is the sign for the end of this year and you are coming. మరి మత్తయి సువార్త 3:23లో చూసినట్టయితే 3:24లో చూసినట్టయితే 24:3లో అక్కడ చెప్పబడుతుంది ఆయన ఒలివ కొండ కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదురుకి ఏకాగ్రతకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును ఈ రాకడికి యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. So Jesus Christ was telling before I come all these signs will be fulfilled. కనుక నేను రాకముందు ఈ సంగతులన్నీ కూడా నెరవేరుతూ వస్తున్నాయని చెప్తూ వచ్చినాడు. Today we see mostly 99% of the prophecy fulfilled. Lord is going to come very soon. కనుక 99% ప్రవచనాలు కూడా నెరవేర్చబడుతూ వచ్చినాయి. ప్రభువు ఎంతో శీఘ్రంగా రాయించున్నాడు. Matthew 24 it says first so many false prophets will be raised. కనుక మత్తయి సువార్త 24లో మనం చూసినట్టయితే అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారని రాయబడుతూ వచ్చినాయి. Many people, maybe 5 people raised today, they are claiming they are Jesus Christ. Nearly 5 people raised. 5 మంది దినాల్లో మనం చూసినట్టయితే వాళ్ళు క్రీస్తుగా
వాళ్ళు తెలియపరుచుకుంటూ వస్తున్నారు. So this word is fulfilled. మరి యొక్క వచనం నెరవేర్చుకుంటూ వస్తున్నారు. రెండోదిగా And everywhere people are willing to have war with each other. కనుక Countries. ఎక్కడ చూసినప్పటికీ ప్రజలు తమతో యుద్ధాలు మరి పోట్లాడలేని చూస్తూ వస్తున్నాం. Their world war is going to come very soon. కనుక మూడో ప్రపంచ యుద్ధం ఎంతో సమీపంలో ఉందని మనం చూస్తున్నాం. China, Russia, Iran, Japan, they want to attack USA. కనుక చైనా, రష్యా, జపాన్ మరి యుఎస్ఏను ఆ విధంగా దాడి చేయాలని అనుకుంటూ వస్తున్నారు. Now the Pacific Ocean were filled with warship. Hundreds of warship is getting ready for their world war. మరి యొక్క సముద్రంలో చూసినట్టయితే అనేకమైన యుద్ధ నౌకలు కూడా చేర్చబడి వచ్చినాయి. In the nowadays the technology is so advanced and they have invented so terrible bombs. కనుక ఈ దినాల్లో శాస్త్రీయ పరిజ్ఞానం బట్టి చూస్తే ఎంతో అత్యాధునికమైన ఆటం బాంబులు మరి బాంబ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెడుతూ వచ్చినాయి. న్యూక్లియర్ బాంబ్, ఆటం బాంబ్, కెమికల్ బాంబ్, రసాయన బాంబ్, laser bomb. కనుక లేజర్ బాంబ్. Just one like a torch light it will go, it will destroy the enemy flight. కనుక ఆ విధంగా మనం టార్చ్ లైట్ వేసిన విధానంగా ఆ యొక్క శక్తి ద్వారా అది వెళ్ళి బాంబుగా పేలేదుగా ఉంటున్నారు. And only one atom bomb is nuclear bomb is sufficient to destroy the whole India. కనుక ఒక న్యూక్లియర్ బాంబ్ తో భారతదేశం అంతా కూడా నాశనం చేయవచ్చు. So we are living very dangerous days. కనుక ఎంతో భయంకరమైన చివరి దినాల్లో మనం జీవిస్తూ వస్తున్నాం. This also we see the prophecies fulfilled. కనుక ఈ యొక్క ప్రవచనము నెరవేరును కూడా మనం చూస్తున్నాం. And we see so many places earthquake. మన ఇక్కడ చూస్తే మన భూకంపాలను గమనిస్తున్నాం. Lot of earthquake is coming everywhere. కనుక ఎక్కడ చూసినప్పటికీ ఏదో ఒక వార్త మన భూకంపమును గురించి మనం తెలియజేయబడుతుంది. You know Nepal and also Japan, California, so many places earthquake was affected. కనుక నేపాల్లో, జపాన్లో, కాలిఫోర్నియాలో అనేకమైన భూకంపాలను మనం చూస్తూ వస్తున్నాం. And also famine, we see in Africa there is no water to drink and so much of famine spreading everywhere. మరి ఆఫ్రికా దేశంలో చూసినట్లయితే తీవ్రమైన కరువు, తాగడానికి కూడా మంచినీళ్ళు లేని పరిస్థితిని అక్కడ చూస్తున్నాం. So many deadly diseases spreading in this year. కనుక ఎన్నో భయంకరమైన సైన్స్ కు అందరి యొక్క రోగాలు కూడా మనం చూస్తున్నాం. Ebola, AIDS, dengue, so many diseases there is no medicine at all. కనుక ఎబోలా అనేది, డెంగ్యూ అనేది ఇంకా అనేకమైన వైరల్ డిసీజ్ ఇవన్నీ కూడా మందులు లేని రోగాలను మనం చూస్తున్నాం. And we see in Syria so many Christians were persecuted and they were killed also. మరి సిరియా దేశంలో చూసినట్టయితే అనేకమైన క్రైస్తవులు వారు హింసించబడి చంపబడి వచ్చినారు. And also we see in so many other places persecution started. కనుక మనం చూసినట్టయితే అనేక చోట్ల ఇంకా హింస అనేది బయలుదేరి వచ్చినారు. So I can keep on tell you all the prophecy in the same days fulfilled, Lord may come at any time. కనుక ఇక అంత దినాలు జరిగే సంఘటనలు ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పును చూస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సాదృశ్యంగా ఉంటున్నాయి. The moon also become blood. మరి యొక్క చంద్రుడు చూసినట్టయితే రక్తమయంగా మారుతూ వస్తున్నారు. During the time of eclipse. మరి యొక్క గ్రహణం వచ్చినప్పుడు అది ఆ విధమైన సంఘటన మనం చూస్తుంటున్నాం. That's one of the greatest sign. Acts chapter 20, it's written before the Lord's coming, the moon will become blood color. కనుక ఆ విధంగా పుస్తకాలు చూసినట్టయితే ఆ యొక్క చంద్రుడు మరి ఆ యొక్క రక్తబింబంగా మారే ప్రభు యొక్క రాకడకు సాదృశ్యంగా చూస్తుంటున్నాం. And also Jerusalem, the Solomon temple, their temple going to build very soon. మరి ఆ యొక్క యెరూషలేము పట్టణం కూడా మరి తిరిగి దేవాలయం కూడా తిరిగి కట్టబడుతూ వస్తున్నారని All the చెప్పబడుతున్నారు. materials ready. మరి ఆ యొక్క సామాగ్రి అంతా కూడా సిద్ధపరుస్తూ వచ్చినారు. See, and also the Antichrist going to reveal very soon. మరి ఆ యొక్క క్రీస్తు విరోధి కూడా తొందరగా మరి బయలుపరచబడే Second Thessalonians, second chapter verse 7. And as soon as the church rapture, the Antichrist going to rule the whole world. కరెంట్ దశలో 2:7 వచనంలో ఈ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత ఆ విధంగా అందులో క్రీస్తు వచ్చేవాడు ఉంటున్నాడు, క్రీస్తు విరోధి రానిస్తున్నాడు. And we see one planet Nibiru, it's going to fall on the earth very soon. ఇంకా ఒక మరి ప్లానెట్ నిబ్రు అనేది ఇంకా భూమిపై పడనిస్తున్నారు. So all the signs written in the word of God is fulfilled. Our Lord may come at any time. కనుక ప్రవచనంలో వాక్యంలో రాయబడి వచ్చిన ప్రవచనంలో నెరవేర్పును చూస్తున్నాం.
చూస్తున్నాను. ఈ ప్రభు రాకడకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. Jesus Christ will come in the cloud mid-air. Within a second, he will come and go away. కనుక క్షణంలోనే ప్రభు మధ్యాకాశంలోనే వచ్చేవాడు కూర్చున్నాడు. And within a twinkle of an eye, the dead in Christ will rise first. కనుక రెక్కపాటున ప్రభువును మృతి లేని వారు మొదట లేస్తారని మనం And we చెప్పబడుతున్నాం. also will be transferred. We will be with the Lord forever ever. కనుక మనం కూడా మార్పు చెందిన వారమై ప్రభుతో మనం ఉండేవారిని ఉంటున్నాం. He will going to come in the mid-air at any time. కనుక ప్రభు మధ్యాకాశంలో ఎప్పుడైనా రావచ్చు. We will hear the trumpet sound. మన యొక్క గడపూరము శబ్దంలో మనం వింటూ వస్తాం. This will be ready for His glorious appearing. కనుక ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకై మనం సిద్ధపరచుకున్న వారు ఉంటున్నాం. The heavenly secret. అదే పరలోకపు ప్రత్యక్షత God మర్మం has వస్తున్నాం. revealed to the church. కనుక ఈ గొప్ప మర్మమును ప్రభు తన సంఘానికి బయలుపరిచి వచ్చినాడు. The worldly people, they don't know anything. ఈ లోక సంబంధులు ఇలాంటి వాటి విషయంలో వారు గమనం లేని వారు ఉంటున్నారు. When we are raptured, as brother was telling, 7 years marriage of the Lamb is there. కనుక ఆ విధంగా మా యొక్క ఆకాశం కింద ఉండిన తర్వాత మరి 7 సంవత్సరాలైన పెళ్లి గొర్రెల వివాహం మనం చూస్తున్నాం. In that day, those who are martyr, those who are overcomer, those who serve the Lord, they all will get the reward there. కనుక ప్రభు కొరకై యథార్థులైన వారు, ప్రభు సేవించేవారు, ప్రభు కొరకై జీవించే వారు ఆ దినాన బహుమతి పొందేవారు ఉంటున్నారు. So crown and throne, so many blessings we are going to receive it. కనుక కిరీటములు, ఆశీర్వాదములు, బహుమానములు అనేకములు పొందేవారు ఉంటున్నారు. Later on, God will, Jesus Christ will come, second coming, Armageddon war. He will destroy all the enemy of God. కనుక రెండో రాకడలో ఆరంభిద్దామని యుద్ధంలో ఆ యొక్క అపవాదిని శత్రువును ఓడించేవాడు ఉంటున్నాడు మన ప్రభు. Armageddon war. ఆరంభిద్దాను యుద్ధం. So later on, God will be ruling this year 1000 years peacefully. ఆ తదుపరి 1000 ఏళ్ల పరిపాలన ప్రభు ఈ లోకంలో ఏలేవాడు ఉంటున్నాడు. And Satan, all the evil power will be put into bottomless pit and they cannot work in this year. కనుక అపవాది శక్తులు ఇవన్నీ కూడా అందరి యొక్క పాతాళంలోనికి బంధించబడుతూ వస్తున్నాయని చెప్పబడినాడు. Later on, the earth will be burnt away. కనుక ఆ తదుపరి యొక్క భూమి అంతా కూడా And కాల్చివేయబడుతున్నది. Revelation chapter 20, we see the white throne judgment. కనుక ఈ ప్రకటన 5వ అధ్యాయంలో ధవళ సింహాసనం తీర్పు